నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించిన 2K రన్. ఇరవై 26వ తేదీ తెనాలి పట్టణంలో అమరాజా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాను జయప్రదం చేయాలి. టీడీపీ నేతల పిలుపు. ఈ నెల 27, 28 తేదీల్లో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నన్నపనేని వెంకట్రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పురపాలక సంఘాధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ 2K రన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండటంతో పాటు దానిని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి రామకృష్ణ కవి కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడే సభ నిర్వహించారు. సభ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. నేషనల్ ఓటర్స్ డే గత 15 సంవత్సరాల గల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. జనవరి 25న ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మన దేశం ప్రజాస్వామ్యం దేశము. ఈ దేశానికి ప్రజాప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటుంటాం. ఆ ఎన్నికలలో ఎవరంటే ఓటర్స్ ఉంటారు. సో ఆ యొక్క ఓటర్స్ను ప్రతి సంవత్సరం కూడా డివిజన్ ద్వారా కొత్త ఓటర్స్ను వస్తూ ఉంటారు. దానికి ఆనందనే ప్రతి సంవత్సరము ఎలక్ట్రోల్స్ అన్నీ అయినాక ఇది ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేటువంటి ఒక అవగాహన రావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన ఈఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఏఆర్ఓలమైన నేను అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు మనం తెనాలి పట్టణంలో 2K రన్ మొట్టమొదటిగా ఏర్పాటు చేశాం. అందులో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ వైకుంఠపురం దేవస్థానం వరకు మన వివిధ గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల్ని సమీకరించుకొని వాళ్ళు పీఈటీలు కూడా ఉన్నారు. వారందరి సమక్షంలో మనం వైకుంఠపురం దేవస్థానం వరకు ఈరోజు 2K రన్ కండక్ట్ చేశాం. ఆ 2K రన్లో కే ఆంజనేయులు NSMS స్కూల్, అట్లాగే పి శ్రీ గణేష్, పి దత్తు KSM స్కూల్, వీళ్ళు బాయ్స్లో ముగ్గురు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. అట్లాగే గర్ల్స్లో బి హర్షిత, ఏ యశస్విని, జే వరలక్ష్మి, వీళ్ళ ముగ్గురు కూడా 1, 2, 3 ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు మనం 11 గంటలకి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం మన ఈఆర్ఓ గారు ఆధ్వర్యంలో. 26వ తేదీ ఆదివారం జరిగే మెగా జాబ్ మేళాను తెనాలి వేమూరు నియోజకవర్గాల యువకులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేతలు తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అమరరాజ్ గ్రూప్ సౌజన్యంతో రేపు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజ్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, మరీ ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, గల్లా జయదేవ్లు పేద ప్రజల పక్షపాతులని, వారి నేతృత్వంలో ఎక్కడా లేని విధంగా తెనాలి, వేమూరు నియోజకవర్గాల యువతకు ఈ అవకాశం కల్పించడం ముదావహమని అన్నారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ వారికి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ కాలంలో 12,000 రూపాయల జీతం, భోజన వసతి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారికి 18 నెలలు శిక్షణ కాలంలో 12,600 వరకు జీతం మరియు భోజన వసతి కల్పిస్తారని, అదేవిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్ చేసి అప్రెంటిస్ చేసిన వారిని నేరుగా ఉద్యమంలోకి తీసుకొని సుమారు 20,000 జీతంతో ఉద్యోగం కల్పిస్తారని అంటూ తెనాలి, వేమూరు నియోజకవర్గాల యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు ఉదయం 9 గంటలకి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో జాబ్ మేళా జరగబోతూ ఉంది. అమర్రాజా బ్యాటరీస్ వారు అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రేపు ఆ జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. దానికి 10th ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, పాస్ అయిన వారు, తప్పిన వారు ఎలిజిబుల్. అట్లాగే ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళు అయి ఉండాలి. 10th క్లాస్ చదివిన వాళ్ళకి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 1.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. ఐటీఐ అప్రెంటిస్షిప్ కనుక చేస్తే ఇక వాళ్ళకి ట్రైనింగ్ ఏం లేదు, డైరెక్ట్ అపాయింట్మెంట్. వాళ్ళకి 22,000 రూపాయల శాలరీ తోటి ఈసీఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, వీటితో కలుపుకొని వాళ్ళకి డైరెక్ట్ ఐటీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఉంటుంది. అట్లాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 12,600 రూపాయలు ఈ వర్క్ నేర్చుకున్నంతకాలం 1.5 year 12,600 రూపాయలు శాలరీ ఇస్తూ వాళ్ళకి వసతి, భోజనం అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అట్లాగే 10th వాళ్ళకి 12,400 ఇస్తారు. సేమ్ వసతి, భోజనం అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల చదువుకున్న వాళ్ళంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, కుద్దూస్, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్, ఫణితపు దుర్గా, పాలడుగు ప్రణీత్, చల్లగాలి శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా వేమూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్లమెంట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గారి ఇద్దరి నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పడినటువంటి మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి అమర్రాజా వారి సౌజన్యంతో ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటల నుండి తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాలో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులన్నీ ఉన్నాయి. 10th ఉత్తీర్ణులైన, తప్పిన ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. సాంకేతిక పరంగా అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఐటీఐ, పాలిటెక్నిక్ పిల్లలు కూడా ఈ యొక్క జాబ్ మేళాని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇందాక ఎవరైతే 10 పాస్ అయిన వారు, అదేవిధంగా ఫెయిల్ అయినా సరే ఐటీఐ అప్రెంటిస్ చదివిన విద్యార్థులు ఎవరైతే యువతున్నారో వారందరికీ కూడా మన అమరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా వారే స్వయంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి మంచి జీతంతో దాదాపు 20 నుంచి 25,000 ఇచ్చే ఉపాధి అవకాశం కల్పించే రీతిలో రేపు అనగా 26వ తారీఖు మన రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణం నందు మీకు పూర్తిగా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు.
ఈ విధంగా ఈ అవకాశాన్ని తెనాలి, వేమూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగపరుచుకొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందుతారని రాజాగారి తరపున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ నెల 27 మరియు 28 తేదీలో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నన్నపనేని వెంకట్రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించినట్లు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించిన బ్రోచర్ను కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ అండర్ 17 బాలుర విభాగంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. 8, 9, 10 తరగతులు చదువుతున్న బాలురు ఇందుకు అర్హులని అన్నారు. తెనాలి పట్టణ మరియు ప్రాంతాలకు సంబంధించిన పాఠశాలల విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు. టోర్నమెంట్లో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి 4,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు, నాలుగవ బహుమతి 1,000 రూపాయలతో పాటు షీల్డ్లు కూడా ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విద్యా సంస్థల వారు 9490573851, 8860222933 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అజయ్, వ్యాయామ అధ్యాపకులు గాంధీ, అశోక్లు పాల్గొన్నారు. వాలీబాల్ టోర్నమెంటు జనవరి 27, 28 తారీఖుల్లో మా కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అండర్ 17 ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మా కళాశాలలో మరి ఈ టోర్నమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి మొదటి 2, 3, 4 ప్రైజులతో పాటు షీల్డ్స్ కూడా ప్రదానం చేస్తున్నాం. ఎవరైతే ఈ టోర్నమెంట్కి ఎలిజిబుల్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో బౌలర్సు వాళ్ళందరూ కూడా 25వ తారీఖు 4 గంటలలోపు కళాశాలలో మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ వాళ్ళకి గేమ్స్ అనేది 27వ తారీఖు మార్నింగ్ 8 గంటల దగ్గర నుంచి నిర్వహించడం జరుగుతుంది. సంగం జాగర్లమూడి శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కామేశ్వరరావు తెలిపారు. దేవాలయానికి సంబంధించిన 4 ఎకరాల భూమిని ఇళ్ల పట్టాలకు కేటాయించడం జరిగిందని, దీనిపై విజిలెన్స్ వారిని ఆశ్రయించగా విచారణ జరిపామని అప్పటి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారని, అప్పటి నుండి తెనాలిలో 3 సబ్ కలెక్టర్లు మారినా ఎటువంటి విచారణ జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రికి పిటిషన్ పెట్టడం జరిగిందని స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా విచారణ జరిపిన అధికారులు సదరు 4 ఎకరాల భూమి దేవాలయానికి చెందిందని లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చారని, అయితే అప్పుడు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మరలా పిటిషన్ వేయడం జరిగిందని, ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు రిపోర్ట్లో రాయకుండా కాలయాపన చేస్తూ గ్రామ రైతులు అందరితో కలిసి తనపై ఫిర్యాదు చేస్తున్నారని రామేశ్వరరావు వాపోయారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం రైతులను తెరపైకి తీసుకువచ్చి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైకోర్టులో దావా జరుగుతున్న తరుణంలో ధర్నాలు, నిరసనలు ఏ విధంగా చేస్తారు? ఇది కోర్టు ధిక్కరణ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. తాను వెళ్ళింది 4 ఎకరాల భూమికి సంబంధించి మాత్రమేనని, మిగిలిన రైతులతో తనకు సంబంధం లేదని తెలిపారు. దేవుడు భూములు దేవుడికి చెందాలని తాము ప్రయత్నిస్తుంటే తనపై నిందలు వేస్తున్నారని కామేశ్వరరావు అన్నారు. సంగం జాగర్లమూడిలో దేవుడి భూమి 4 ఎకరాలు ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది. దాని మీద నేను 2 సంవత్సరాల క్రితం విజిలెన్స్ వారిని ఆశ్రయించాను. అంతకుముందు CCLAను, SSLR వారికి, ఎండోమెంట్ కమిషనర్ వారికి వీళ్ళందరికీ కూడా నేను పిటిషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన నాకు రాలేదు. నేను మళ్ళా విజిలెన్స్ వారిని సంప్రదించి దీని మీద పిటిషన్ పెట్టాను. ఈ దేవాలయ భూములు ఈ అన్యాక్రాంతమైనవి అని చెప్పి వాళ్ళు వెంబటనే అప్పుడున్న కలెక్టర్ గారికి దీని మీద పూర్తి విచారణ జరిపి పంపమని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా 7064 నెంబర్ చూడండి, విజిలెన్స్ 7064 నెంబర్ కూడా నెంబరింగ్ వేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ కలెక్టర్, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి పంపించారు. ఇంతవరకు 3 IASలు మారారు తెనాలి సబ్ కలెక్టర్లుగా. 3 IASలు కూడా దీని మీద ఎటువంటి రిపోర్ట్ రాయాల, ఇటువంటి రిపోర్ట్ కూడా దీని మీద రాయకుండా కాలయాపన చేసుకొచ్చారు. ఇది తర్వాత నేను మళ్ళా గవర్నమెంట్కి పెట్టా. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద నేను పిటిషన్ పెట్టాను. వెంబటిని ఆయన స్పందించి ఇప్పుడున్న ఏదైతే ఉన్నారో దేవాదాయ శాఖ గుంటూరు వారు కానీ AC వారికి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ జరిపి దీనికి సంబంధించిన భూములన్నీ కూడా
160/1, 158, 159 ఈ సర్వే నెంబర్లో ఉన్న 4 ఎకరాల భూమి దేవాలయానికి చెందిందేనని చెప్పని నాకు రిపోర్టు లిఖితపూర్వకంగా ఇచ్చారు. రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మోసపోమాకండి. పదే పదే నేను తిరుగుతున్నానని చెప్పి ఇప్పుడు రైతుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించారు. అసలు దావా జరుగుతుంటే హైకోర్టులో, గౌరవ హైకోర్టులో దావా జరుగుతుంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నాలు నిరసనలు ఎలా చేస్తారు? వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, కోర్టు ధిక్కరణ కాదు ఇది. దీనికి ఏం సమాధానం చెబుతారు వాళ్ళు? అసలు నేను వెళ్ళింది 4 ఎకరాల మీదే. ఆ 4 ఎకరాలు లేఅవుట్ అనేది ఎండోమెంట్ ల్యాండ్ అని నేను వెళ్ళా. అసలు మీ రైతుల గురించి నాకెందుకు? నేనేమైనా చెప్పానా మీ గురించి? అదే హైకోర్టులో ఉన్న మ్యాటరు, నేను దానిలో ఇన్వాల్వ్ అవ్వాలా? మీరు వచ్చి ధర్నా పెట్టి దావా వేసి వచ్చి ఇక్కడ ధర్నా పెడతారా? నేను అందుకనే రైతులకి చెబుతున్నాను, నేను మీరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చే రాంగ్ డైరెక్షన్లో మీరు వెళ్ళమాకండి, మీరు మోసపోతారు. ఇప్పటికైనా నా గురించి కానీ మీరు పదే పదే ప్రెస్ మీట్లు పెడితే మట్టుకి రేపు ఇదే దావాలో ఇంప్లీడ్ అవుతున్నా. నేను సోమవారం ఇంప్లీడ్ అయ్యి వీళ్ళ మీద కంటెంప్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేపిస్తా హైకోర్టు నుంచి. ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ ఇయింది కాకుండా రైతులు నా మీదకి రెచ్చగొడతారా వీళ్ళు? నేను ఊరుకునేది లేదు. ఇప్పుడు మా సొమ్ము కొల్ల చేసుకొని, ఒళ్ళు కొల్ల చేసుకొని, ఇల్లు కొల్ల చేసుకొని మేము దేవుడి కోసం మేము పోరాటం చేస్తుంటే మాకు కనీసంలో కనీసం మాకు హెల్ప్ చేయింది కాక మా మీద మళ్ళీ నిందలేస్తున్నారు వీళ్ళు. మేము దేవుడి కోసం ఫైట్ చేస్తున్నాం. ఆ భూములు తిరిగి దేవుడికి ఇప్పిమని మా ప్రేయర్ అది. ఇప్పుడు ఒక చిన్న విరామం.